నూతన జన్మ అంటే ఏమిటి, ఆ జన్మ వల్ల లాభం ఏమిటి అనే సందేశాన్ని ఈ రోజున పరిశీలన చేద్దాం. నా ప్రియ జేడిఎస్ వీక్షకులారా, క్రీస్తు నామమున శుభములు. యోహాను 3:3 ఒకడు కొత్తగా జన్మించాలి, అప్పుడే దేవుని యొక్క రాజ్యం చూస్తాడు అని వ్రాసింది. సర్వ ప్రపంచం మొత్తం కూడా పాపంతో నిండి ఉంది. దేవుడు పరిశుద్ధుడు గనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి అని లోకంలో ఉన్న వారిని దేవుడు ఆకర్షిస్తున్నాడు తనతో ఉండడానికి. ఒక్క అవకాశం ఇచ్చాడు దేవుడు. అదేమిటంటే పాపాల్ని క్షమించడానికి ఒక నీతివంతుడైన పరిశుద్ధుణ్ణి యూదా జాతుల నుండి పంపించాడు దేవుడు. ఆయనలో నిత్య జీవము మాటలు ఉంచాడు దేవుడు. తీతుకు 3:5 చదవండి. యోహాను రాసిన సువార్త 6:63 చదవండి. ఎవరికైతే నూతన జన్మ కావాలంటే, ఎవరికైతే దేవుని సన్నిధి కావాలంటే, ఎవరికైతే నిత్య జీవం కావాలంటే, దేవుడు పంపించిన క్రీస్తు చెప్పిన మాటల ప్రకారం తన యొక్క పాపాలు ఒప్పుకొని నీళ్లలో బాప్తిసం తీసుకొని రక్షణను కొనసాగిస్తూ పరిశుద్ధంగా పవిత్రంగా ఉంటూ దేవుని యొక్క నిత్య జీవాన్ని పొందడానికి రెండవసారి క్రీస్తును పంపిస్తాడు అని ఎవడైతే నిరీక్షణ కలిగి ఉంటే, జీవిస్తే, ఈ లోకంలో నీ దేహం వదిలినా క్రీస్తును రెండవసారి దేవుడు పంపించినప్పుడు నీ దేహం పునరుత్థానం చెందుద్ది. క్రీస్తులాగా రెండవసారి క్రీస్తు వచ్చినప్పుడు నీ దేహం పునరుత్థానం చెందుద్ది క్రీస్తులాగా. అదే నూతనమైన జన్మ, అదే దేవుని యొక్క రాజ్యం, అదే పరదేశు, అదే క్రీస్తు రాజ్యం, అదే పరలోక రాజ్యం, అదే నెమ్మది పొందే స్థలం, అదే నీతిమంతులకు పునరుత్థానం, దేవుడిచ్చిన వరం, అదే బహుమతి, అదే కిరీటం. అప్పుడే దేవుని యొక్క బహుమతి ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తులో దేవుని యొక్క మాటలు ఉంచాడు. ఆ మాటలు క్రీస్తువి కావు, అవి దేవునివి. నీకు నిత్య జీవం ఇవ్వడానికి మోషే ఏ విధంగానైతే అరణ్యములో ఆ సర్పాన్ని ఎత్తినప్పుడు ఎవరైతే ఆ సర్పాన్ని చూసి రక్షణ పొందారో, ఎవరైతే జీవం పొందారో, అలాగే ఈ రోజులలో కూడా నీ కొరకు దేవుడు క్రీస్తును ఆ యొక్క కలవరి శిలువపై నీ పాపముల నిమిత్తము మరణానికి అప్పచెప్పి